మాట్లాడదాం యా వెంకటరెడ్డి గారు, కవిత గారు చెప్తారు కదా, రకరకాల అంశాలు తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా బయటకు రాబోతున్నారు, ఓ సరికొత్త పార్టీనే పెట్టబోతున్నారన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు కాంగ్రెస్ లో? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తా ఉంటే టైం దగ్గర పడింది. ఇప్పుడు దగ్గర 5 సంవత్సరాలు 30 నెలలు కావస్తా ఉంది. ఈ 30 నెలల తర్వాత ఇప్పుడు ఎవరైతే అసంతృప్తి ఉందో, ఎవరైతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ, వాళ్ళకి మంత్రి పదవులు కానీ, లేకపోతే మిగతా ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ ఇవ్వలేకపోతా ఉంది. ఎందుకంటే భయం, ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర 3 పదవులు ఉన్నాయి, 3 మంత్రి పదవులు ఉన్నాయి. హోంశాఖ కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ కానీ, వైద్య శాఖ, 3 కూడా చాలా కీలకం. విద్యాశాఖ, ఈ 3 కూడా చాలా కీలకం. ఆ కీలకమైన పోస్టులను ఇప్పుడు దాకా భర్తీ చేయట్లేదు, ఇవ్వట్లేదు అంటే ఒక భయం ఏంటంటే ఆస్పిరెంట్ చాలా మంది ఉన్నారు. వీళ్ళకు వాళ్ళందరూ కూడా మంత్రులు కావాలి, మంత్రి పదవి కావాలని చెప్పి అంటా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఒక హామీ ఇచ్చారు అప్పట్లో, మీ భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటే డెఫినెట్ గా మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. సో అందుకని ఆయన ఓపెన్ గా ఇప్పుడు మీడియా పరంగా బయటనే మాట్లాడుతా ఉన్నారు. అంటే అసంతృప్తి వెళ్ళగక్కుతా ఉన్నారు. సో డెఫినెట్ గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఈయనకి ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళు మరి ఎటు పోవాలి ఇటంతా కూడా. అందుకని నేను అనుకుంటా ఇప్పుడు ఇచ్చే అవకాశాలు అయితే కనపడతలేవు. ఒకవేళ ఇస్తే డెఫినెట్ గా కర్ణాటకలో ఏం జరుగుతుంది, కర్ణాటకలో అందరూ కూడా అసమ్మతి వర్గం మొత్తం ఒకటైపోయి మేము రాజీనామా చేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు వాళ్ళకి. అంటే సో అట్లాంటిదే ఇక్కడ కూడా పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. 20 నెలల కాలంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇటు అభివృద్ధి లేదు, అటు సంక్షేమ పథకాలు లేవు. వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ ఎంపీలే, వాళ్ళ మనుషులే బయటకు వచ్చి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్ల అవినీతి జరుగుతా ఉంది, 1000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటా ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తా ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తా ఉన్నారు, కాంట్రాక్టర్లకి దోచి పెడతా ఉన్నారు, ఆ కాంట్రాక్టర్ నుంచి వీళ్ళు దోచుకుంటా ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు, క్లియర్ చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా గ్రామాల అభివృద్ధి కానీ, లేకపోతే పట్టణాల అభివృద్ధి కానీ, నగరాల అభివృద్ధి కానీ ఎక్కడ కూడా జరగట్లేదు. ఒక ఇటుక తీసి ఇటుక పెట్టిన దాఖలాలు కూడా లేవు, రోడ్లు వేసిన దాఖలాలు లేవు. సో అలాంటిది కాంగ్రెస్ పార్టీ గతి స్థితి ఎట్లా ఉందంటే ఎటుపోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక ఎంతసేపు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, ఇక ఇట్లా మన ఇనాగరేషన్లకు తప్పితే ఇంకెక్కడ కూడా ముందు పోయే అవకాశాలు కనపడతలేవు. ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ ఆఫర్ ఉండటం వల్లే, భారతీయ జనతా పార్టీ వెన్నుదన్ను ఉండటం వల్లే కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా ముఖ్యమంత్రిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ఏం ఆన్సర్ చేస్తారు? అది బిఆర్ఎస్ మాట, చెప్పాలంటే క్లియర్ చెప్తాం పోయింది. బిఆర్ఎస్ మాట, బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ, వీళ్ళేమో వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళేమో వీళ్ళ పేరు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, హరీష్ రావు టచ్ లో ఉన్నారని. ఆ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. అంతా కూడా అంటే రాజకీయ లబ్ధి కోసము, రాజకీయంగా వాడుకోవడానికి చెప్తున్న ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా ఎవరు కూడా టచ్ లో లేరు. మేమే బలంగా ఉన్నాం చెప్పి, ఎందుకంటే 2 పార్టీలకి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మనకి ఏదైతే టార్గెట్స్ ఉండేనో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు కానీ అవన్నీ కూడా మరి వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఇప్పుడు ఏదైనా కూడా ఉద్యోగం కానీ, లేకపోతే నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, నీళ్లు కానీ, ఏమైనా కూడా చూస్తే అందుకనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. ఈవెన్ చెప్పాలంటే ఎంత మంది ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీలు కానీ, ఇరిగేషన్ కానీ, మిగతా డిపార్ట్మెంట్లలో ఎంత అవినీతి జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా మీరు చూస్తే 30 to 40% కమిషన్ ఇయ్యందే ఏ ఫైల్ కూడా ముందుకు పోవట్లేదు. రెండో పాయింట్ కూడా చెప్తాను, ఆ 22A మనం ఇదే ఛానల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. 1000 ఎకరాలు ఎందుకు పెట్టారు, 22A పిఓపీలు ఎందుకు పెట్టారు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో. ఎంత కూడా ఏంటంటే కమిషన్లు రావాలి, కమిషన్లు కొద్దిగా దాన్ని క్లియర్ చేస్తా ఉంటాయి కమిషన్. ఎందుకంటే వీళ్ళకి ఉన్న టైం చాలా తక్కువ టైం, భూభారతిని ఉపయోగించుకొని ఈ విధంగా చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. ఎందుకంటే క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మేము కూడా చెప్పాలి. మాట్లాడదాం వెంకటరెడ్డి గారు, సమయం ఇస్తా.